టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసిన కేసులో మోహన్ బాబు మీద పోలీస్ కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. బిఎన్ఎస్ లోని సెక్షన్ 118(1) ప్రకారం కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న రంజిత్ పై మోహన్ బాబు దాడి చేశారని, మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా రంజిత్ మైకు ఫోను లాక్కున్నట్టుగా ఇందులో పేర్కొన్నారు. దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ స్టీల్ పైప్, మెటల్ లోగో ఉన్న మైక్ తో భౌతికంగా దాడికి పాల్పడ్డారు. జల్పల్లి నివాసంలోని పరిస్థితిని వివరించడానికి మంచు మనోజ్ ఆహ్వానిస్తేనే రంజిత్ అక్కడికి వెళ్లారని పోలీసులు తెలిపారు. మోహన్ బాబు చేసిన దాడితో రంజిత్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ తనంతటి తానుగా మోహన్ బాబు వద్దకు వెళ్లలేదు. మోహన్ బాబే అందరికీ అభివాదం చేసుకుంటూ రిపోర్టర్ల వరకు నడుచుకుంటూ వచ్చారు. అలా వచ్చి వారు మాట్లాడతానని, రెడీగా ఉన్నానని సిగ్నల్ ఇచ్చినట్టుగా ఉండడంతో రిపోర్టర్లందరూ కూడా మైక్ పట్టుకుని మోహన్ బాబు వర్షన్ తీసుకోవడానికి ముందుకు ఒక అడుగు వేశారు. అదే సమయంలో మాట్లాడుతున్న వాసిరెడ్డి ఫణికుమార్ గారు బేకరీ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందుకు వచ్చి బలవంతంగా మైకు లాక్కొని రంజిత్ తలపై చాలా బలంగా మోదారు. దీంతో రంజిత్ కి కన్ను, చెవి మధ్యనున్న సెన్సిటివ్ భాగంలో గట్టిగా గాయమైంది. వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత డాక్టర్ సత్య మాట్లాడుతూ లోపల 3 లెవెల్స్లో జైగోమాటిక్ బోన్ ఫ్రాక్చర్ అయిందని, సర్జరీ చేయాలని డాక్టర్ తెలియజేశారు. సో ప్రస్తుతం మోహన్ బాబు కూడా కేసు నమోదవడంతో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా హాస్పిటల్లో చేరినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం పిఆర్ టీమ్ ఆయన అందుబాటులో లేరని అంటున్నారు. 10 గంటల 30 నిమిషాలకు మరి పోలీస్ స్టేషన్కు వస్తారా రారా అనేది చూడాల్సిందే. పెద్ద మనిషిగా చెప్పుకునే వ్యక్తే జల్పల్లి రౌడీగా మారి చేసిన గూండాగిరి అంతా చూశారు. విచక్షణ మరిచి విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో మీడియాపై మోహన్ బాబు చేసిన దాడి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు టీవీ9 ప్రతినిధి రంజిత్ పై జరిగిన దాడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ వివరాలతో ప్రస్తుతం మా కరెస్పాండెంట్ ప్రణీత జల్పల్లి నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ప్రస్తుతం జల్పల్లి నివాసంలో ఎవరెవరున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే ఈ రోజు ఆరోగ్య కారణాలని చూపిస్తూ ఏవైనా విచారణకు గైర్హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రజెంట్ నిన్న ఏదైతే వివాదానికి కారణమైనటువంటి జల్పల్లి నివాసం వద్ద మనం ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడ బయట ఎవ్వరు కూడా మనకు కనిపించడం లేదు. లోపల మాత్రం మంచు మనోజ్ దంపతులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే నిన్న సాయంత్రం ఎప్పుడైతే మీడియాపై దాడి చేసిన తర్వాత ఒక్కసారిగా మోహన్ బాబు పైన కేసు నమోదు కావడం, సో ఇక్కడి నుండి వెంటనే పోలీసుల విచారణను తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మోహన్ బాబు తనకి తోపులాటలో గాయమైనట్టు సృష్టించి వెంటనే ఇక్కడి నుండి తన కుమారుడు విష్ణు అట్లాగే వైఫ్ని తీసుకొని కాంటినెంటల్ హాస్పిటల్కి వెళ్ళాడు. సో అప్పటికే పోలీసులు అతడికి నోటీసులు కూడా వాట్సాప్లో పంపించారు. ఈరోజు ఉదయం 10:30కి విచారణకి హాజరు కావాల్సిందిగా మోహన్ బాబు, విష్ణు, మనోజ్కి సైతం రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. సో ఇప్పుడు ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళు 10:30కి ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల ముందు అటెండ్ కావాల్సి ఉంటుంది. కానీ పోలీసుల విచారణను తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మోహన్ బాబుతో పాటు విష్ణు ఇద్దరు కూడా ప్రజెంట్ కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ప్రజెంట్ లోపల ఉన్నటువంటి నివాసంలో మాత్రం కేవలం మనోజ్తో పాటు అతడి వైఫ్ మౌనిక మాత్రమే ఉన్నారు. కొంతమంది బౌన్సర్లు ఇప్పటికీ ఇంకా లోపల ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు నిన్న మీడియా ప్రతినిధులపైన జరిగినటువంటి దాడికి సంబంధించి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో టీవీ9 రిపోర్టర్ రంజిత్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మోహన్ బాబు పైన కేసు నమోదైంది. 118(1) బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఈ కేసును పోలీసులు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి పైన దాడి చేసేటువంటి కేసును మోహన్ బాబు పైన పోలీసులు నమోదు చేశారు. ఈ సెక్షన్ కనుక ప్రూవ్ అయితే 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 20,000 రూపాయల ఫైన్ కూడా విధించబడుతుంది. సో ప్రజెంట్ ఆ సెక్షన్ని నటుడు మోహన్ బాబు పైన పహాడీ షరీఫ్ పోలీసులు పెట్టారు. సో ప్రజెంట్ నిన్న మొత్తం ఇన్సిడెంట్ జరిగినటువంటి గేట్ ఏదైతే ఉందో మంచు మనోజ్ బద్దలుకున్నటువంటి గేట్ ఇదే గేట్ లోపల మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్ రంజిత్ పైన దాడికి పాల్పడ్డారు. సో ప్రజెంట్
లోపల అయితే మనోజ్తో పాటు అతని వైఫ్ మౌనిక ఇద్దరు కూడా ఉన్నారు. సో వీళ్ళైనా సరే 10:30కి పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారా లేదా చూడాల్సింది. మోహన్ బాబుతో పాటు విష్ణు అయితే ఇక్కడ నివాసంలో లేరు, వాళ్ళు కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. మనకు అందులోని సమాచారం ప్రకారం వాళ్ళు హెల్త్ కండిషన్ని చూపిస్తూ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.